ప్రపంచంలో అత్యంత ధనిక ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న చైనా, రష్యా, భారత్ కలిస్తే అమెరికా ప్రపంచ వాణిజ్యంలోనే కాదు పవర్ దేశాల జాబితాలో కూడా ఎక్కడికో పడిపోతుంది. అమెరికా కేవలం సేవల రంగంలో, టెక్నాలజీ రంగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీద నడుస్తోంది. తయారీ రంగం అంతా చైనాతో పాటు ఇతర దేశాలకు విస్తరించింది. అమెరికా అవసరాల్లో అత్యధికం దిగుమతి అవుతూ ఉంటాయి. యాపిల్ కంపెనీ అమెరికాదే కావచ్చు, కానీ యాపిల్ ఫోన్లు అమెరికాలో తయారు కావు. అన్నీ అంతే. ఇలాంటి ఆర్థిక వ్యవస్థను నడుపుతోన్న ట్రంప్ ఇప్పుడు మిత్ర దేశాలను దూరం చేసుకుని ఇప్పటి వరకు దూరంగా ఉండే దేశాల మధ్య కొత్త స్నేహానికి కారణమవుతున్నారు. చైనా విషయంలో ఇప్పటి వరకు భారత్ కాస్త దూరంగానే ఉంటోంది. కానీ ఇప్పుడు మాత్రం చైనాతో సంబంధాలు పెంచుకునేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ చైనాకు వెళ్తున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వస్తున్నారు. 3 దేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది. 2025లో ఈ 3 దేశాల సమగ్ర నామినల్ జీడీపీ సుమారు $25.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇది అమెరికా జీడీపీ సుమారు $30.5 ట్రిలియన్ డాలర్లకు సమానంగా ఉంటుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఈ 3 దేశాలు ప్రపంచ జీడీపీలో 35% పైగా భాగస్వామ్యం కలిగి ఉంటాయి. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎగుమతులలో ప్రపంచ ఆధిపత్యం కలిగి ఉంది. భారత్ 6.2% వృద్ధి రేటుతో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన పెరుగుదల కలిగిన పెద్ద ఆర్థిక వ్యవస్థ. సర్వీసెస్, ఐటీ, డిజిటల్ ఎకానమీలో ముందంజలో ఉంది. రష్యా ఎనర్జీ ఎగుమతుల్లో ఆధిపత్యం చూపిస్తోంది. ఈ 3 దేశాలు బ్రిక్స్ గ్రూప్లో ముఖ్య భాగాలు. అందుకే ట్రంప్ బ్రిక్స్ మీద అలుగుతున్నారు. ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచ వాణిజ్యంలో మార్పు తీసుకురావచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాతో కాకుండా ట్రంప్తో డీల్ చేస్తున్నట్లుగా విదేశాంగ విధానం నడుపుతున్నారు. ఆయన చర్యలు అమెరికాను ప్రపంచ పెద్దన్న పాత్ర నుంచి కిందకు దింపేశాయి. బ్రెజిల్ లాంటి దేశాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. భారత ఎదురుదాడి చేయకపోయినా డోంట్ కేర్ సంకేతాలు పంపింది. ప్రపంచ మార్కెట్ను భారత్, చైనా, రష్యా గుప్పిట పెట్టుకున్న తర్వాత అమెరికాకు కావలసిన వస్తువుల విషయంలో, దిగుమతుల విషయంలో మెల్లగా కఠినంగా వ్యవహరిస్తే అమెరికా పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని ట్రంప్ ఊహించడం లేదు. భారత్పై ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధించారు. భారత్ కన్నా ఎక్కువగా బ్రెజిల్ మీద మాత్రమే పన్నులున్నాయి. చైనా మీద కూడా పన్నులు తక్కువగానే ఉన్నాయి. రష్యా నుంచి చైనానే అత్యధిక ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయినా చైనా జోలికి వెళ్లడానికి ట్రంప్ భయపడ్డారు. అమెరికా తమ దేశానికి అవసరమైన వస్తువులు ఎగుమతి చేయకపోతే తాము నష్టపోతామని అంచనాకు వచ్చి గతంలో చేసిన టారిఫ్ వార్ నుంచి కాళ్లు పట్టుకునే పరిస్థితికి వచ్చారు. కానీ భారత్ సైలెంట్గా ఉందని, దౌత్య నీతిని పాటిస్తోందని ట్రంప్ రెచ్చిపోతున్నారు. అమెరికా టారిఫ్లు విధిస్తోందని, తాము ప్రతీకార టారిఫ్ల గురించి ఆలోచించటం లేదని భారత్ ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ కూడా అమెరికా దిగుమతుల్ని నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తోంది. మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ 4-5 సార్లు ప్రయత్నించారు. వైట్ హౌస్ నుంచి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకోవడానికి ప్రధానమంత్రి అంగీకరించలేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. అమెరికా ఇక ఎంత మాత్రమూ అగ్రదేశం కాదు. ఆ దేశాన్ని ఆ దేశమే ఓడించుకుంటోంది. భారత్తో లొల్లి పెట్టుకోవటమే ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.